మైసెల్ఫ్ సంతోష్, వెల్కమ్ టు టాస్ తెలుగు మీడియా. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే అది మనోభావాలకు సంబంధించిన సమస్య. సో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ముఖ్యంగా జన సైనికులు కావచ్చు, అలాగే తెలుగు తమ్ముళ్ళు కావచ్చు. సో వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం కుదర్చడానికి అయితే కనుక ప్రస్తుతం రెండు పార్టీలకి సంబంధించిన అధినాయకత్వం కూడా చాలా వరకు కృషి అయితే చేస్తుంది. అంటే రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్యలోని కూడా ఒక రకమైన సమన్వయాన్ని కుదర్చడం కానీ. సో ఇప్పుడు ఈ ఓట్ షేర్ ఏదైతే ఉంటుందో ఆ ఓట్ షేర్ అనేది 100% ట్రాన్స్ఫర్ అయితే తప్ప ఈ తెలుగుదేశం జనసేన పొత్తు అనేది 100% క్లిక్ అయినట్టుగా కాదు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక తెలుగుదేశం జనసేన అయితే కనుక ఒక మిత్రలాభం, ఇప్పుడు పంచతంత్రంలో మాట్లాడుకున్నట్లయితే మిత్రలాభం అనే ఒక కాన్సెప్ట్ లో ఈ ఎన్నికలకు వస్తున్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర మాత్రం ఉన్న ఆయుధం మిత్ర భేదం. సో ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం జనసేన పొత్తు అనేది 100% సక్సెస్ అవ్వకుండా, సో దాంట్లో ఎంతవరకు గండి కొట్టాలి అనే విషయంలో అయితే కనుక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక తన వైపు నుంచి ఈ వ్యూహాన్ని అమలు చేస్తుంది. సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తు బాగా 100% సక్సెస్ఫుల్ అయితే, అంటే జన సైనికులు తెలుగుదేశంకి ఓట్లు వేయడం, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా జనసేన ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ఓట్లు వేయడం. సో ఈ రకంగా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% ట్రాన్స్పరెంట్ గా జరిగితే, సో ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఏదైతే ఈ వర్క్ అనేది జరుగుతూ ఉండాలన్నమాట. సో ఈ వర్క్ లో ఎక్కడైనా సరే ఒక మనోభావాల సమస్య, అంటే సంథింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే విధంగా కావచ్చు, లేదంటే జనసేన వాళ్ళే ఎక్కువ ముందుకు వెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని అయితే రానివ్వట్లేదు, ఇలా కొన్ని అయితే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన క్యాండిడేట్ ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలుపుకుంటూ పోతుండాలి. సో ఆ విషయంలో ఎక్కడైనా సరే ప్రాబ్లం వచ్చిందంటే ఇది అధిష్టానం లేదంటే అధినాయకత్వంలో కానీ లేదంటే టాప్ లెవెల్ ఎవరైతే ఉంటారో ఆ నాయకుల దగ్గర ఈ సమస్య అనేది రాదు. ఎందుకంటే కలుపుకుని పోవడానికి వాళ్ళు ముందుకు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నా సరే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ రెండు పార్టీల వాళ్ళని కూడా కలుపుకుపోయేలాగానే చూస్తారు. కాకపోతే దాని కింద స్థాయిలో ఉండే కార్యకర్తల వైపు నుంచి మాత్రం ఇది 100% పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పలేదు. ఎందుకంటే వేరే వాళ్ళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జన సైనికులు ఉంటే కనుక తెలుగుదేశం వాళ్ళకి సంబంధించి వాళ్ళది ఎక్కువ నడుస్తుంది అనే టైప్ కానీ అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా సేమ్ ఫీలింగ్, ఒక కార్యకర్త లెవెల్లో ఉంటే కనుక అతనికి నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఈ డిఫరెన్సెస్ అయితే కనుక వాళ్ళ మైండ్ లో అయితే ఉంటాయి. సో వాటిని పూర్తిగా పక్కన పెట్టి 100% ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలోకి రావాలి అని కష్టపడాల్సిన అవసరం అయితే కనుక రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మీద ఎక్కువగా ఉంది. సో అధినాయకులు ఎలాగో సీట్ల షేరింగ్లు కావచ్చు, లేకపోతే దాంట్లో కావచ్చు, వాళ్ళలో కొంత క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏ సీట్లు జనసేనకి ఇస్తారు, ఏ సీట్లు తెలుగుదేశం పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే రీసెంట్ గా ఉన్న అప్డేట్స్ ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువగా జనసేన పార్టీ సీట్లు కోరుతుంది అనమాట. అంటే మిగిలిన స్థానాలు ఇప్పుడు కడప కావచ్చు, అంటే ఏదైనా ఇప్పుడు రాయలసీమ జిల్లాలో కావచ్చు, అలాగే కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు, అక్కడ కొంతవరకు జనసేన ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి గెలిచే స్థానాలను మాత్రమే తీసుకోవాలి అనే ఉద్దేశంలో అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా కొన్ని స్థానాల్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ మంచి క్యాడర్ స్ట్రాంగ్ గా ఉండడం కావచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో కూడా తరతరాలుగా వాళ్ళకి అంటే చాలా వరకు క్యాడర్ బలంగా ఉన్న స్థానాలు ఉంటాయి. సో అలాంటి స్థానాల్లో అంత తొందరగా వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా లేకపోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఆ స్థానం అనేది తెలుగుదేశం పార్టీ నుంచి చేజారుతుంది. సో చాలా వరకు అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో దానికి కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకే చోట అంటే ఒకే ప్రాంతంలో ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కొంత ప్రమాదం ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అధినాయకత్వం అయితే కనుక ఒక క్లారిటీకి వచ్చి చాలా వరకు ఏంటంటే సీట్లు పంపిణీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్ అంటే కార్యకర్తల వరకు వచ్చే వరకు ఆ సిచ్యువేషన్స్ ని ఎలా తీసుకుంటారు, అంటే ఖచ్చితంగా దాన్ని 100% యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇక్కడ ఉన్న ప్రధాన సవాల్. సో దాని విషయంలో అయితే కనుక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూడా చాలా వరకు సమన్వయం కుదర్చడానికి అయితే కనుక ప్రయత్నాలు చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కనుక ఈ సమన్వయాన్ని చెడగొట్టడానికి కొంతవరకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా అదే, ఏదో ఒక రకంగా ఈ పొత్తును డిస్టర్బ్ చేయాలి. సో కంపల్సరీ ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మార్చలేరు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా మార్చలేరు, ఎందుకంటే ఆ పొత్తు విషయంలో వాళ్ళకు క్లారిటీ ఉంది. కానీ వాళ్ళు చేయగలిగింది ఎలా అంటే ఎవరైతే ఓటర్స్ ఉంటారో కార్యకర్తలు ఉంటారో
వాళ్ళలో అయితే కనుక కొంతవరకు చేంజెస్ తీసుకురావచ్చు. అంటే ఎన్నికలు వచ్చే వరకు కూడా ఏదో ఒక స్కీమ్ అయితే కనుక నడుస్తూనే ఉంటుంది. సో రీసెంట్ గా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ని కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా కావచ్చు, లేదంటే కొంతమందినేమో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఇలా ఈ అభిమానం పరంగా ఇలా రెండు విధాలుగా విడగొట్టేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తే. అంటే కొన్ని ఫ్లెక్సీలు గొడవలు కావచ్చు, లేదంటే ఎవరైతే నందమూరి ఫ్యామిలీకి కొంచెం అభిమానంగా ఉన్న నాయకులు ఉంటారో వాళ్ళ ద్వారా కొంచెం వ్యతిరేకతను తీసుకొచ్చేలాగా, అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేరు అనేలాగా ఒక ఒపీనియన్ ని క్రియేట్ చేసేలాగైతే కనుక ప్రయత్నాలు జరుగుతుంది. సో ఇదైతే ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే ఎన్నికలు వచ్చే వరకు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. సో ఈ విషయంలో తెలుగుదేశం లేదంటే జనసేన పార్టీ సో ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది అనే దాన్ని బట్టి లాస్ట్ లో రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఏదైతే గత ఎన్నికల్లో ఉన్న 40% ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ అలాగే ఉంటుంది. అలాగే జనసేన పార్టీ కనీసం లేదన్నా సరే 10% అనేది ఓట్ బ్యాంక్ ఉంటుంది ఎటు పోకుండా. సో దీంతో ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఎప్పుడు ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది 100% ట్రాన్స్పరెంట్ గా జరిగినప్పుడే. సో దాన్ని దెబ్బ కొట్టేలాగైతే కనుక ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వ్యూహాలు పలుతూ ఉంటుంది. సో దాని నుంచి ఎలాగ వాళ్ళు అంటే ఏ విధమైన డిఫెన్స్ ని క్రియేట్ చేసుకుంటారనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీకి ఉంది పెద్ద సవాల్. సో ఇలాంటి అప్డేట్స్ అయితే కనుక ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.